చరిత్ర పుటల సువర్ణాక్షరం నీవే అమర జీవిగా మిగిలిపోయావు మా గుండెల్లో 58 రోజుల దీక్షతో ప్రాణాలొదిలిన త్యాగధనుడా తెలుగు నేలకై నేల రాలిన ముద్దు బిడ్డవా సత్యాగ్రహ దీక్షలలో గాంధీకి తోడుగా హరిజనోద్ధరణకై అలుపెరుగని బాటసారిగా స్వాతంత్ర్య సమరంలో సంకెళ్ళు తెంచిన వీరుడా ఆంధ్రుల హక్కులకై గళమెత్తిన ధీరుడా నీ త్యాగమే ప్రతి తెలుగువాడికి ఎప్పటికీ స్ఫూర్తిరా మద్రాసును వీడి మనకంటూ ఓ రాష్ట్రం కావాలని అన్నపానాలు వదిలి ఆ మరణ దీక్షకు పూనిన త్యాగధన దేహం కరిగిపోతున్నా ఆశయం వీడని యోధుడా నీ త్యాగంతోనే కదా ఆంధ్ర రాష్ట్రానికి ప్రాణం పోశావు కణకణ మండిన దీక్షా జ్వాలలు తెలుగు నేలకి పునాదులయ్యాయి నీవు వదిలిన కడపటి శ్వాసలు మా భవిష్యత్తుకు బాటలయ్యాయి గోదావరి ఉప్పొంగేలా నీ కీర్తిని ఎలుగెత్తి చాటుతాం తెలుగు జాతి ఉన్నంత కాలం నీ త్యాగాన్ని స్మరిస్తా జోహార్ తెలుగు తేజం జీవి మా శ్రీరాములకు జోహార్ ఒడిలో నా అమర జీవి అసువులు బాసావా కండదూతై వెలిగి ఆంధ్ర మాత ఒడిలో నా అమర జీవి అసువులు బాసావా కండదూతై వెలిగి నీ త్యాగమును మరువము మేము నీ దీక్షను మరి విడువకపోము
పొట్టి శ్రీరాముల మరహై పొట్టి శ్రీరాముల మరహై పొట్టి శ్రీరాముల మరహై పొట్టి శ్రీరాముల మరహై లక్ష్మమ్మ కడుపున జనించి గురువయ్య కన్నుల పంటగా ఎదిగి మా లక్ష్మమ్మ కడుపున జనించి గురువయ్య కన్నుల పంటగా ఎదిగి గాంధీ మహాత్ముని అడుగు జాడలను అనుసరించి నీవు కదిలావు నిస్వార్థానికి మారు పేరుగా నీతికి నీవే నిలుపుటద్దంగా దేశభక్తుడై మిగిలావు నీ దేశభక్తిని సాటావు ఆంధ్ర మాత ఒడిలో నా అమర జీవి అసువులు బాసావా కండ జోతై వెలిగి పొట్టి శ్రీరాముల మరహై పొట్టి శ్రీరాముల మరహై పొట్టి శ్రీరాముల మరహై పొట్టి శ్రీరాముల మరహై అస్పృశ్యతని నిరసించి హిందూ ముస్లిం ఐక్యత కోరి అస్పృశ్యతని నిరసించి హిందూ ముస్లిం ఐక్యత కోరి అరణ్య రోదన కలిగిన బతుకుల వెతలు తీర్చనువు పూనుకుంటివి దళితోత్తరనే న్యాయమంటివి ప్రజల కోసమే ప్రాణమంటివి నలుగురి కోసం బ్రతకమంటివి నలుగురి కోసం బ్రతకమంటివి ఆంధ్ర మాత ఒడిలో నా అమర జీవి అసువులు బాసావా కండ జోతై వెలిగి పొట్టి శ్రీరాముల మరహై పొట్టి శ్రీరాముల మరహై పొట్టి శ్రీరాముల మరహై పొట్టి శ్రీరాముల మరహై సర్వసుఖాలను వదిలేసి శాంతి మార్గంలో పయనించి సర్వసుఖాలను వదిలేసి శాంతి మార్గంలో పయనించి ఆంధ్ర రాష్ట్రము స్థాపన కోసం నిరాహార దీక్షను చేసితివి ఆంధ్ర కోసమే త్యాగమంటివి అందుకోసమే ప్రాణమిస్తివి అమరుడవై జీవించి వింటివి అమర జీవిగా నిలిచిపోతివి ఆంధ్ర మాత ఒడిలో నా అమర జీవి అసువులు బాసావా కండ జోతై వెలిగి పొట్టి శ్రీరాముల మరహై పొట్టి శ్రీరాముల మరహై పొట్టి శ్రీరాముల మరహై పొట్టి శ్రీరాముల మరహై తెలుగు జాతి ఆత్మగౌరవం నీవే చరిత్ర పుటల సువర్ణాక్షరం నీవే అమర జీవిగా మిగిలిపోయావు మా గుండెల్లో 58 రోజుల దీక్షతో ప్రాణాలొదిలిన త్యాగధనుడా తెలుగు నేలకై నేల రాలిన ముద్దు బిడ్డవా జోహార్ జోహార్ పొట్టి శ్రీరాములుకు జోహార్ 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 పొట్టి శ్రీరాములకు జోహార్ సత్యాగ్రహ దీక్షలలో గాంధీకి తోడుగా
హరిజనోద్ధరణకై అలు పెరుగని బాటసారిగా స్వాతంత్ర్య సమరంలో సంకెళ్ళు తెంచిన వీరుడా ఆంధ్రుల హక్కులకై గళమెత్తిన ధీరుడా నీ త్యాగమే ప్రతి తెలుగువాడికి ఎప్పటికీ స్ఫూర్తిరా మద్రాసును వీడి మనకంటూ ఓ రాష్ట్రం కావాలని అన్నపానాలు వదిలి ఆ మరణ దీక్షకు పూనిన త్యాగధర దేహం కరిగిపోతున్నా ఆశయం వీడని యోధుడా నీ త్యాగంతోనే కదా ఆంధ్ర రాష్ట్రానికి ప్రాణం పోశావు కణకణ మండిన దీక్షా జ్వాలలు తెలుగు నేలకి పునాదులయ్యాయి నీవు వదిలిన కడపటి శ్వాసలు మా భవిష్యత్తుకు బాటలయ్యాయి జోహార్ అమరజీవి జోహార్ జోహార్ పొట్టి శ్రీరాములుకు జోహార్ 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 పొట్టి శ్రీరాములుకు జోహార్ కృష్ణ గోదావరి ఉప్పొంగేలా నీ కీర్తిని ఎలుగెత్తి చాటుతాం తెలుగు జాతి ఉన్నంత కాలం నీ త్యాగాన్ని స్మరిస్తా జోహార్ తెలుగు తేజం జోహార్ జోహార్ అమరజీవి మా శ్రీరాములుకు జోహార్ మాత ఒడిలో నా అమరజీవి అసువులు బాసావా కండదూతై వెలిగి ఆంధ్ర మాత ఒడిలో నా అమరజీవి అసువులు బాసావా కండదూతై వెలిగి నీ త్యాగమును మరువము మేము నీ దీక్షను మరి విడువగబోము నిరంతరం ప్రచండమై ప్రకాశించేది నీ కీర్తి ఆంధ్ర మాత ఒడిలో నా అమరజీవి అసువులు బాసావా కండజూతై వెలిగి పొట్టి శ్రీరాములమరహై పొట్టి శ్రీరాములమరహై పొట్టి శ్రీరాములమరహై పొట్టి శ్రీరాములమరహై లక్ష్మ కడుపున జనించి గురువయ్య కన్నుల పంటగా ఎదిగి మా లక్ష్మ కడుపున జనించి గురువయ్య కన్నుల పంటగా ఎదిగి గాంధీ మహాత్ముని అడుగు జాడలను అనుసరించి నీవు కదిలి
దట్టంగా దేశభక్తుడై మిగిలావు, నీ దేశభక్తిని చాటావు. ఆంధ్రమాత ఒడిలో నా అమరజీవి, అసువులు బాసావా కండజూతై వెలిగి. పొట్టి శ్రీరాముల మరహై, పొట్టి శ్రీరాముల మరహై, పొట్టి శ్రీరాముల మరహై, పొట్టి శ్రీరాముల మరహై. అస్పృశ్యతని నిరసించి హిందూ ముస్లిం ఐక్యత కోరి, అస్పృశ్యతని నిరసించి హిందూ ముస్లిం ఐక్యత కోరి, అరణ్యరోధన కలిగిన బతుకుల వెతలు తీర్చనువు పూనుకుంటివి. దళితోద్ధరణే న్యాయమంటివి, ప్రజల కోసమే ప్రాణమంటివి, నలుగురి కోసం బ్రతకమంటివి, నలుగురి కోసం బ్రతకమంటివి. ఆంధ్రమాత ఒడిలో నా అమరజీవి, అసువులు బాసావా కండజూతై వెలిగి. పొట్టి శ్రీరాముల మరహై, పొట్టి శ్రీరాముల మరహై, పొట్టి శ్రీరాముల మరహై, పొట్టి శ్రీరాముల మరహై. సర్వసుఖాలను వదిలేసి శాంతి మార్గంలో పయనించి, సర్వసుఖాలను వదిలేసి శాంతి మార్గంలో పయనించి, ఆంధ్ర రాష్ట్రము స్థాపన కోసం నిరాహార దీక్షను చేసితివి. ఆంధ్ర కోసమే త్యాగమంటివి, అందుకోసమే ప్రాణమిస్తివి. అమరుడవై జీవించి ఉంటివి, అమరజీవిగా నిలిచిపోతివి. ఆంధ్రమాత ఒడిలో నా అమరజీవి, అసువులు బాసావా కండజూతై వెలిగి. పొట్టి శ్రీరాముల మరహై, పొట్టి శ్రీరాముల మరహై, పొట్టి శ్రీరాముల మరహై, పొట్టి శ్రీరాముల మరహై. ఆంధ్రమాత ఒడిలో నా అమరజీవి, అసువులు బాసావా కండజూతై వెలిగి. ఆంధ్రమాత ఒడిలో నా అమరజీవి, అసువులు బాసావా కండజూతై వెలిగి. నీ త్యాగమును మరువము మేము, నీ దీక్షను మరి విడువగబోము. నిరంతరం ప్రచండమై ప్రకాశించేది నీ కీర్తి. ఆంధ్రమాత ఒడిలో నా అమరజీవి, అసువులు బాసావా కండజూతై వెలిగి. పొట్టి శ్రీరాముల మరహై, పొట్టి శ్రీరాముల మరహై, పొట్టి శ్రీరాముల మరహై, పొట్టి శ్రీరాముల మరహై. లక్ష్మ కడుపున జనించి, గురువయ్య కన్నుల పంటగా ఎదిగి. మా లక్ష్మ కడుపున జనించి, గురువయ్య కన్నుల పంటగా ఎదిగి. గాంధీ మహాత్ముని అడుగు జాడలను అనుసరించి నీవు కదిలావు. నిస్వార్థానికి మారు పేరుగా నీతికి నీవే నిలుపుటద్దంగా దేశభక్తుడై మిగిలావు, నీ దేశభక్తిని చాటావు. ఆంధ్రమాత ఒడిలో నా అమరజీవి, అసువులు బాసావా. ఆధ్వర్యంలో మేము ఈరోజు విగ్రహావిష్కరణ జరుపుకుంటున్నాము. అన్ననే మాకు స్థలం చూపెట్టినాడు, అన్ని రకాల సహకారం చేసినాడు. అందుకు ఈరోజు విగ్రహం పొట్టి శ్రీరాముల విగ్రహం ప్రతిష్ట చేయగలుగుతున్నాం మేము.
సోదరులకు అందరికీ ధన్యవాదాలు మరియు వేరే వాళ్ళు వచ్చిన వారికి కూడా అందరికీ ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చిన వారందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను. సోదరి మనులకు నమస్కారము. మా 20 ఏండ్ల కళ పొట్టి శ్రీరాముల విగ్రహం 20 సంవత్సరాల నుంచి అనుకుంటుండే ఈ రోజు మా ఎమ్మెల్యే గారు బుడ్డా రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో ఆయన చేసిన సహాయ సహకారాలకు తర్వాత మా ఆర్యవైశ్య సంఘం ఆత్మకూరు నంద్యాల జిల్లా ప్రతి ఒక్కరూ ఎంతో స్ఫూర్తితో ముందుకొచ్చి ఇది చెయ్యాలా అని చెప్పినందుకు మా 20 ఏళ్ల కళ ఈ రోజు ఇదైపోతున్నది, పూర్తిగా నెరవేరుతున్నది. సార్ చెప్పండి, ఈ రోజు దీన్ని ఎలా స్వాగతిస్తారు మీరు? ఈ రోజు ఆత్మకూరులో చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖితపడింది ఈ రోజు. ఎందుకంటే 1996వ సంవత్సరం నుంచి ఈ ఆత్మకూరులో ఆరవయసులము ఈ పొట్టి శ్రీరాముల విగ్రహం నెలకొల్పాలే సంకల్పం దృఢంగా ఉండేది. కానీ కొన్ని అనివార్య కారణాల వలన అది వాయిదా పడుతూ ఈ రోజు మన గౌరవనీయులు ఆర్యవ సంఘం అధ్యక్షులు కరారి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈ పొట్టి శ్రీరాముల విగ్రహ ఆవిష్కరణ గౌరవనీయులు మన శాసనసభ్యులు శ్రీశైలం నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు బుడ్డా రాజశేఖర రెడ్డి గారి యొక్క సహాయ సహకారంలో గౌరవనీయులు శ్రీశైలం శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర రెడ్డి గారి యొక్క సహకారంతో ఆయన సహాయ సహకారాలతో ఈ రోజు ఆయన స్థలం చూపించడం జరిగింది. ఈ రోజు కేజీ రోడ్డు మీద పొట్టి శ్రీరాముల యొక్క కాంస్య విగ్రహాన్ని మన ఆరవేశులందరూ కలిసి ఈ రోజు విగ్రహావిష్కరణ జరుపుకోవడం జరుగుతుంది అని చెప్పి అందరము చాలా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని నెరవేర్చుకుంటున్నాము. ఇది ఒక సువర్ణ అక్షరాలతో లిఖించబడింది. గౌరవనీయులు మన శాసనసభ్యులు శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి యొక్క సహకారంతో ఈ రోజు మా ఆరవేశులందరూ ఈ విగ్రహాన్ని స్థాపించడం జరిగింది. ఆయనకు ఆరవేశుల తరపున అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై వాసవి, జై జై వాసవి. మేము పేరు దొంతు నరేష్, మండల ఆర్యవ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను. ఈరోజు ఆత్మకూరులో చిరస్థాయిగా నిలబడిపోయే, ఎందుకంటే ఆర్యవయస్సుల కళ గత 20-30 సంవత్సరాలుగా నిరీక్షిస్తున్న వేళ ఏంటంటే శ్రీ అమరజీవి పొట్టి శ్రీరాములు గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం ఈరోజు ఆదివైశ్య సోదరి ప్రజలు, అంతేకాకుండా పల్లె ప్రజలు అందరూ ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమానికి అందరూ వస్తున్నారు. మేము అత్యంత గొప్పగా భావించే విషయం ఏంటంటే శ్రీ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు కాదు, దేశంలో ఉండే తెలుగు వారందరి కోసము, తెలుగు జాతి కోసము శ్రీ శ్రీరాములు గారి త్యాగం వల్ల 58 రోజుల నిర్విరామంగా త్యాగ ఫలితంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. దీన్ని మేము సక్రమంగా భావిస్తున్నాము. అతను చేసిన త్యాగం వల్లనే ఈనాడు తెలుగు గొప్పగా మాది తెలుగు జాతి, మేము తెలుగు రాష్ట్రము అనే చెప్తున్నామంటే కారణము శ్రీ పొట్టి శ్రీరాములు గారి వల్ల. ఈ కార్యక్రమానికి మొత్తము శ్రీ ఎమ్మెల్యే గారు, శ్రీశైలం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి గారు విగ్రహావిష్కరణకి పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో సుమారుగా 5 నుంచి 10,000 మంది వరకు పాల్గొని ఆర్యవయస్సులు ఈ కార్యక్రమంలో మొత్తము పాల్గొంటున్నారు. అంతేకాకుండా ఇక్కడ అందరికీ వచ్చిన వారందరికీ ఆర్యవయస్సు సంఘం వాళ్ళు ఏర్పాటు చేశారు. ఉండడానికి చలవ పందిళ్ళు, చల్లటి మజ్జిగ ఇలాంటి మరెన్నో సేవా కార్యక్రమాలు ఈ రోజు ఆర్యవైశ్య సంఘం వారు నిర్వహిస్తున్నారు. ఆర్యవైశ్య సంఘము, ఆర్యవైశ్య మండల సంఘము, ఎస్వి జాగృతి ఇంటర్నేషనల్ మండలి ఇలాంటి ఆర్యవైశ్య సంఘాలన్నీ జయవాసవి. ముందుగా ఆత్మకూరు ప్రజల తరఫున అందరికీ, ఇక్కడికి వచ్చేసిన వాళ్ళకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఆత్మకూరు ప్రజల చిరకాల కోరిక అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం పెట్టాలని చాలా సార్లు పెండింగ్ పడింది, చాలా సార్లు క్యాన్సిల్ అయింది.
ఎమ్మెల్యే గారి చొరవతో పోయి అన్న మేము విగ్రహం పెట్టుకుంటామంటే మీరు ఇష్టమని ఆయన వెన్నట్టుండి ప్రోత్సహించి మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఎమ్మెల్యే గారికి ఫస్ట్ గా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా బుడ్డా రాజశేఖర రెడ్డి సిరిసిల్ల నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి ఫస్ట్ గా హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్తున్నాము. ఈ రోజు ఆయన చొరవతోని మా అందరు కలిసి మా వైస్ ఛాన్సలర్ కృషి కలిసి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశాము. దీనికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ని ప్రెస్ చేయండి.